ఆయుష్మాన్ భవ సుఖీ భవ. తీసుకోండి. సంతోషమే కదా జానకి? పెద్దమ్మ పెద్దయ్యా, అబద్ధం వెనక కూడా ఇంత గొప్ప ఆనందం ఉంటుందని మొదటిసారి తెలుసుకున్నాను. యశప్పి సిద్ధు మళ్ళీ భార్య భర్తలుగా కలవటమా? అది జరగని పని. మీ దీవెనలు ఆశీస్సులు గోళ్ళకి కొట్టుకుపోవడం తప్ప ఇంకేమీ ఉండదు. వీళ్ళు భార్యాభర్తలుగా విడిపోయారని తెలిసినా ఆ పేపర్స్ ఇచ్చి సాగనంపుతా ఉండారు. నేను వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయి ఉండదు. పోతేపోయిందిలే. ఈ నరకం నుంచి నేను బయటపడతా ఉంటాను. అది చాలు నాకు. తాతగారు, బామ్మగారు, మేం బయలుదేరుతాం. మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నానమ్మా. తాతగారు, మేమేం చేసినా కూడా అది మీ అమ్మాయి మంచిని దృష్టిలో పెట్టుకునే చేశాం. మీరు పెద్దవారయ్యుండి కూడా ఇంకా మీ అమ్మాయిని దూరం పెట్టడం సరికాదండి. సునంద గారు, రంగరాజన్ గారు ఇద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. వ్యాపారం గురించి ఇప్పటికీ వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. రంగరాజన్ గారు అమెరికాలో ఉండి వ్యాపారం చేస్తున్నారు. సునంద గారు ఇక్కడ మాతో పాటు సంస్థ కోసం కష్టపడుతున్నారు. ఈ సంస్థ విజయం సాధిస్తే సునంద గారు తన భర్త ఇద్దరూ కలిసి మన దేశంలో ఉందామని అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నా వాళ్ళ మనసులు మాత్రం దగ్గరగానే ఉంటాయి. వాళ్ళ పరిస్థితుల వల్ల దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. దయచేసి మీ కూతుర్ని అల్లుడిని అర్థం చేసుకుని ఇకనైనా వాళ్ళకి దగ్గరగా ఉండండి. మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. అలాగే యశస్వి, తప్పకుండా మా కూతురికి దగ్గర అవుతాం. చాలా థ్యాంక్స్ అండి. తెలుగు భాష కదా, ధన్యవాదాలండి. బాబు, నువ్వు కూడా నీ భార్యకి దగ్గరవ్వాలి. సరే అండి, ఇక మేము బయలుదేరుతాం. అదేమిటి, భోంచేసి బయలుదేరండి. లోపలండి, తీసుకురా. రా అమ్మా, రా. పదండి. వెళ్ళేటప్పుడు చెప్తాను మీ సంగతి. అభి, ఓసారి మీరు కారపండి. ఏమైంది సంధ్య? చెప్తాను అభి, ఆపండి. సరే ఆపుతాను, ఆగు.
మీరిద్దరు భార్య భర్తలుగా నటించడం అయిపోయింది కదా, ఇంకెందుకు అబ్బి పక్కన కూర్చున్నావా? వెనకలా ఆయన పక్కన కూర్చోవాల్సింది నేను. దిగు. వెనకలా వెళ్ళండి అబ్బి. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ, కన్నులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. ఇద్దరి మధ్యన ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ, ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ. ఏ బాధతానో ఏ వేదనో ఎదలే మసి చేసే ఆ గుణం, నూరేళ్ళాసే మూన్నాళ్ళు చేసి కన్నీట ముంచేయదా. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ, కనులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. కలలకు తీపి గుర్తులనే కానుకిస్తుంది ప్రేమ, ఊపిరిపోసి ఆయువుల నిలిచిపోతుంది ప్రేమ. ఆకలేస్తుంది, మనం తినేసి వెళ్దాం. అట్నే అబ్బి. సింధు కూర్చో. ఏ ఏంటి నువ్వెందుకు ఇక్కడ? వేరుగా వెళ్ళి కూర్చో. నీకేం కావాలో ఆర్డర్ చేసుకో. వెళ్ళు. సింధు మనతో పాటు భోజనం చేస్తే ఏమైంది సంధ్య? వద్దబ్బి, సింధు మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే. నా మాట వినండి. వెళ్ళవే, ఇంకా అలాగే నిలబడి చూస్తా ఉండవేంది? సంధ్య ఏం కావాలో చెప్పు. ఒక 2 ప్లేట్లు ఇడ్లీ. ఓకే మేడం. 2 ప్లేట్లు పూరి. అలాగే మ్యామ్. మేడం మీకేం కావాలి మేడం? ఒక ప్లేట్ ఇడ్లీ. అలాగే మేడం. ఇదేంటి సింగిల్గా ఉంది, అందంగా కూడా ఉంది. వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. ఏంటి సింగిలా? నేను నీ కంపెనీ ఏమన్నా? ఏంటి పాప సైలెంట్గా ఉన్నావు? మాట్లాడు. ఏంటి మాట్లాడలేదు? నేను నీకు నచ్చలేదా? చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను. అరే ఏంటబ్బా. సింధు రా, నా టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చో. అరే పాప, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?
రా వాడు పిలిస్తే వెళ్ళిపోతావా వదలరా. చెయ్యొదలరా. ఆహా. వదలకపోతే ఏం చేస్తావు? రేయ్ చేస్తావరా? రేయ్ ఎందుకురా నన్ను కొడుతున్నావు? అదేమన్నా నీ పెళ్ళామని ఇల్లవరా? నా పెళ్ళామేరా. అవునరా, తను నా భార్యే. సారీ మేడం, సారీ సార్, సారీ సార్, సారీ సారీ సారీ. అనవసరంగా మెళ్ళో ఉన్న తాళిని తీసేశాను. యష్ ఇప్పుడు భార్యగా ఒప్పుకున్నాడు. ఇది ఆవేశంలో చెప్పాడా లేక మనస్ఫూర్తిగా చెప్పాడా? ఏందబ్బి వాడికి మీరు సింధుకి భర్త అని ఎందుకు చెప్పుండారు? సింధు మనతో పాటు వస్తుంది. తనని క్షేమంగా తీసుకెళ్ళాలి. తనకేమన్నా జరిగితే అది మన బాధ్యతే అవుతుంది. అందుకే అలా ఊరికే చెప్పాను. ఊరికే చెప్పారా? లేకపోతే ఈ 3 రోజులు ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉన్నారు కదా. మళ్ళీ సింధు మీద మీకు ప్రేమ పుట్టి నిజంగానే ఆ మాట అనుండారా? చెప్పండి, మాట్లాడేంది? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా కాసేపు సైలెంట్గా ఉంటావా? అసలు ఇదంతా నీ వల్లే. సింధుని నువ్వు దూరంగా కూర్చోమనడం వల్లే వాడలా రెచ్చిపోయాడు. పద్ సింధు. తిను. పర్వాలేదు యష్, నువ్వు తిను. పర్లేదు, తిను. థ్యాంక్ యూ. సంధ్య అడిగిన దానికి యష్ సరైన సమాధానం చెప్పలేదు. మాట దాటేశాడు. అంటే నిజంగా నా మీద కోపం పోయి ఇంకా తనలో నా మీద ప్రేమ మిగిలే ఉందా? మేడం పూరి తీసుకురమ్మంటారా? పూరి వద్దు, ఏమి వద్దు, ఇంకేమీ వద్దు. ఇది చాలు. ఎందుకురా నన్ను కొడుతున్నావు? అదేమన్నా నీ పెళ్ళామని ఇల్లవరా? నా పెళ్ళామేరా. అవునరా, తను నా భార్యే.
మేడం సింధు, యష్, మీరు వెళ్ళిన పని ఏమైంది? మా అమ్మ నాన్న ఆ ల్యాండ్ పేపర్స్ మీద సైన్ చేసి ఇచ్చారా? ఏంటి మాట్లాడరు? అర్థమైంది, పని కాలేదు కదా. చెప్పాను కదా, మా అమ్మ నాన్నకి నా మీద ఎప్పటికీ కోపం పోదు. మీరు భార్యాభర్తలుగా విడిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. అందుకే మిమ్మల్ని వెనక్కి పంపించేశారు కదా. పోన్లే, వదిలేయండి. నాకు హెల్ప్ చేయాలని మీరెంతో ప్రయత్నించారు, అవ్వలేదు. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఆగిపోతుంటే బాధగా అనిపిస్తోంది. మేడం, ఒక్కసారి ఇటు తిరిగి చూడండి. ఏం చూడాల్సిందో అంతా అయిపోయింది. ప్లీజ్ మేడం, తిరిగి చూడండి. ఇదిగోండి మీ అమ్మ నాన్న సైన్ చేసి ఇచ్చిన పేపర్స్. సిద్ధు, థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి సాధించారు. రియలీ గ్రేట్. మీరిద్దరూ కలిసి ఒక పని మొదలు పెడితే అది ఖచ్చితంగా అవుతుందని మళ్ళీ ప్రూవ్ చేశారు. You are best couple. మీ రుణం తీర్చుకోలేను. అయ్యో మేడం, ఏంటిది? మీరు వయసులో మాకంటే పెద్దవారు, ఇలా చేయకూడదు. ఈ ప్రాజెక్ట్ మనది మేడం, అందుకే మీ ప్రాబ్లంని మా ప్రాబ్లంలా ఫీల్ అయ్యాం. హలో, చెప్పండి మేడం. మీరు స్కూల్కి అర్జెంట్గా రాగలరా? ఏమైంది? మీ సెసి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఫైనల్గా మీతో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఓకే మ్యామ్, నాకు చిన్న అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను. ఓకే. ఏమైంది యష్? స్కూల్లో సెసితో ఏదో ప్రాబ్లం అయిందంట, వెంటనే రమ్మన్నారు. మేడం, నేను కూడా వెళ్తాను. అలాగే సింధు, వెళ్ళిరా. యష్ ఆగు. యష్, నేను కూడా వస్తాను, పద. సరే, త్వరగా. ఇదేంది అమ్మ ఒక్కతే వస్తా ఉండదే? ఏందమ్మే ఒక్కదానివే వచ్చినావు? యష్ ఏడి? ఆయనకి ఆఫీస్లో ఏదో పనుందని చెప్పెళ్ళుండారమ్మే. ఆ ఊర్లో సింధు యష్ కలిసిపోయారా? అదేం లేదమ్మే,
వాళ్ళిద్దరూ ఒకటవకుండా చూసుకున్నావుగా. నేనుండగా వాళ్ళిద్దరూ ఒకటవడం జరుగుతుందామే. నా 2 కళ్ళని 1000 కళ్ళగా చేసి కాపలా కాసుండాను. ఇద్దరిని దూరంగా పెట్టుండాను. అమ్మయ్యా. అమ్మే, ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉండదమ్మే. ఇద్దరు ఒక చోట ఉండారు, అక్కడ ఏం జరుగుతుందోనని చాలా భయపడ్డానమ్మే. అది సరేగానమ్మే, ఎంతకి వీళ్ళిద్దరూ కలిసి ఊరికెందుకు వెళ్ళినట్టు? సునంద మేడంకి ఏవో ల్యాండ్ పేపర్లు కావాలంట. అవి వాళ్ళ అమ్మా నాయన దగ్గర ఉన్నాయంట. అవి తీసుకురావడానికి ఆ ఊరు వెళ్లారమ్మే. అట్నా? కానీ అమ్మి, ఆ ఊరు వెళ్ళాక నాకొక విషయం అర్థమై ఉండాది. ఏందమ్మది? వీలైనంత త్వరగా యష్ నా మెల్లో తాళి కట్టేలా చెయ్యాలమ్మే. లేదంటే మన ఊహకు కూడా అందనివి జరిగిపోతాయమ్మే. లేదమ్మే, అట్లాంటివేమీ జరగకూడదు. మనం ఊహించిందే జరగాల. జరిగేటట్టు నేను చేస్తానుగా. మేడం, అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటి ప్రాబ్లం? ఇవాళ క్లాస్లో టెస్ట్ జరిగింది. ఆ ఎగ్జామ్లో మిస్ చేసి ఇదిగో ఈ పాప ఎగ్జామ్ పేపర్ తీసుకొని కాపీ కొడుతుంది. అది గమనించిన ఈ పాప అలా కాపీ కొట్టడం తప్పని చెప్పినందుకు మీ శశి కోపంతో ఇదిగో దీంతో ఈ పాప చేయి పైన గుచ్చింది.